దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో దొరికిన ఇద్దరు నిందితులు సిరాజ్ సమీర్లను ఎన్ఐఏ బృందాలు 4వ రోజు విచారణ జరిపాయి. సిరాజ్ సమీర్లను ప్రశ్నించిన ఎన్ఐఏ బృందం సిరాజ్కు ఉగ్ర లింకులు ఉన్నట్లు గుర్తించింది. యూపీ, మహారాష్ట్ర, కర్ణాటకలోని ఉగ్రవాద మోటివేషన్ క్లాసుల్లో సిరాజ్ పాల్గొన్నాడని గుర్తించింది. సుమారు 80 గంటలు మోటివేషన్ క్లాసుల్లో సిరాజ్ ఉన్నట్లు తెలిపింది. ఉగ్రవాద అవగాహన తరగతుల్లో ఆహారం, నిద్ర లేకుండానే 80 గంటలు పలు క్లాసుల్లో పాల్గొన్నట్టు నిర్ధారణకు వచ్చింది ఎన్ఐఏ బృందం. పేలుళ్ల కుట్ర కేసులో దొరికిన ఇద్దరు నిందితులు సిరాజ్, సమీరుల నుంచి పలు కీలక సమాచారాన్ని సేకరించాయి ఎన్ఐఏ బృందాలు. భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చటమే లక్ష్యంగా యూపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్రవాద మోటివేషన్ క్లాసులు జరిగాయి. ఈ క్లాసులకు హాజరయ్యే నిమిత్తం తరచూ ఆయా రాష్ట్రాలకు సిరాజ్ వెళ్లాడు. సిరాజ్ ట్యాబ్లోని కీలక సమాచారంపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. భారతదేశంలో మారణహోమానికి పెద్ద ప్లాన్లో ఉన్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. 20 మంది యువకులకు 5 ప్రాంతాల్లో మానవ బాంబులుగా ప్రయోగించాలని ప్లాన్ సిద్ధం చేశారని ఎన్ఐఏ బృందం పసిగట్టింది. విజయనగరంలో పట్టుబడిన సిరాజ్, హైదరాబాదీ సమీర్ స్కెచ్లపై కూపీలాగుతున్నారు. దేశంలో 5 చోట్ల భారీ పేలుళ్లకు సిరాజ్, సమీర్ కుట్రలు చేశారని ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగు చూశాయి. ఇక ఎన్ఐఏ అధికారులు విజయనగరం కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నిందితులను ఎన్ఐఏ విచారిస్తోంది. విజయనగరం, హైదరాబాద్, ముంబైతో పాటు ఢిల్లీ, బెంగళూరులో పలుమార్లు నిందితులు ఉగ్ర కుట్రకు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కుట్రలో కీలక సూత్రధారిగా వరంగల్కు చెందిన ఫర్హాన్ వ్యవహరించారు. యూపీకి చెందిన బాదర్తోనూ సిరాజ్కు సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. బాదర్, ఫర్హాన్ కోసం 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అహీమ్ అనే సంస్థను స్థాపించిన సిరాజ్ మానవ బాంబులుగా 20 మంది యువకులను సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. అహీమ్ సంస్థ సభ్యులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే వీరికి ఒమన్, సౌదీ నుంచి నిందితులకు ఆర్థిక సాయం అందించినట్లు తెలుస్తోంది. అయితే సిరాజ్, సమీర్లు ఎక్కడికెక్కడ బాంబ్ బ్లాస్టింగులకు పన్నాగం పన్నారనే అంశంపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. అంతేకాకుండా వారి నెట్వర్క్ తదితర అంశాలపై వివరాలను సేకరిస్తున్నారు. విజయనగరానికి చెందిన సమీర్ అరెస్టుతో దేశంలో బాంబు పేలుళ్ల ముప్పు తప్పినట్లయింది. అయితే ఈ కేసులో మరో వ్యక్తి పేరు కీలకంగా మారింది. సిరాజ్, సమీర్ విచారణలో సుఫియా ఉర్ఫ్ సయ్యుద్దీన్ పేరు బయటకు వచ్చింది. కర్ణాటక గుల్బర్గాకు చెందిన సయ్యుద్దీన్తో ఏర్పడిన పరిచయాలను సమీర్ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. గత 3 రోజుల నుంచి సిరాజ్, సమీర్లను ఎన్ఐఏ పోలీసులు విచారిస్తున్నారు. విశాఖ జైలు నుంచి విజయనగరం తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో అనేక కీలకమైన అంశాలను సిరాజ్, సమీర్ చెప్పినట్లు తెలిసింది. సుఫియా ఉర్ఫ్ సయ్యుద్దీన్ వృత్తి ఏంటి? అతనికి ఎక్కడి నుంచైనా డైరెక్షన్స్ వచ్చాయా, లేక సమీర్కి ఏ రకమైన సలహాలు, సూచనలు ఇచ్చాడన్న దానిపై ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఈ కేసులో సమీర్, సిరాజ్తో పాటు సుఫియా ఉర్ఫ్ సయ్యుద్దీన్ కూడా కీలకంగా మారారని విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.